ఒక వాదన ఒకటి ఉంది. మీకును షర్మిల గారికిను పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే ఇద్దరూ కూడా మొదట్లో జగన్‌కి మద్దతిచ్చినటువంటి వాళ్ళే. వైఎస్ గారు నిష్క్రమించిన తర్వాత. మీ ఇద్దరూ కూడా జగన్‌కి మద్దతిచ్చినటువంటి వాళ్ళు. మీరైతే ఔట్ ఆఫ్ ది వే ఎళ్లి చేశారు. జగన్ ఎలా అయినా సరే ఒక నాయకుడిని చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు. ఉన్నన్ని రోజులు. యెస్. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. తర్వాత ఆవిడ కూడా ఏంటంటే ఈయన అన్న పార్టీ కోసం తిరిగింది. అన్న పార్టీ ఏర్పాటు తర్వాత ఆవిడ కన్వీనర్‌గా ఉన్నారు. ఇవన్నీ చేశారు. కానీ ఇద్దరు డిఫర్ అయ్యారు. మీరు కాంగ్రెస్‌లో ఉండి డిఫర్ అయ్యారు. ఆవిడ వైఎస్ఆర్‌సీపీలో ఉండి డిఫర్ అయింది. అంతే తేడా. కానీ ఇద్దరు ఒకటేటువంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే జగన్‌కి వ్యతిరేకంగా ఉండడం అనేటువంటిది మీ ఇద్దరితో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఒక చోట నుంచే స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ అని. ఈ రెండు ఎంటైర్ డిఫరెంట్ ఫిలాసఫీ అండి. ఎలా? నేను జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క శక్తి మేరకు ఆయన ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీలో ఉండేట్టుగానే చూసుకోవాలనేది నేను ప్రయత్నించాను. అప్పుడున్న పరిస్థితుల్లో అది నా పరిధి మించిపోయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేక శక్తులన్నీ ఢిల్లీలో ఒకటయ్యి ఒక గ్యాప్ క్రియేట్ చేయగలిగారు హైకమాండ్కి, జగన్మోహన్ రెడ్డి గారికి. కొన్ని అపార్థాలు ఏర్పడినాయి. వాటిని నేను ఐ ఫెయిల్డ్ ఇన్ మై డ్యూటీ, ఇన్ మై కమిట్మెంట్. అంటే కమిట్మెంట్ కాదు, కమిట్మెంట్లో ఫెయిల్యూర్ ఏం లేదు. నేను ఆయన్ని సందర్భాన్ని అర్థం చేసుకోగలిగినట్లుగా చెప్పడంలో నేను ఫెయిల్ అయ్యాను. ఎస్, ఐ అగ్రీ ఫర్ మై ఫెయిల్యూర్. అండ్ షర్మిల గారు మీరు అడిగిన రెండో ప్రశ్న దాంట్లో ఆవిడ కుటుంబంతో పాటు కలిసి నడిచారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఒక గార్డియన్ లాగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఇద్దరు సమానం అని అన్నారు. మీరు విజయమ్మ గారికి ఒక కష్టం వచ్చింది. ఇప్పుడు ఇద్దరు కొడుకు ఒకవైపు, కూతురు ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు కూతురు వైపు ఉండడం వల్ల మీకు లోపల అరే జగన్ని మనం వదిలేసామా అన్న ఫీలింగ్ ఏమన్నా ఉందా లోపల? మళ్ళీ మీరు ఇక్కడ అసలు నా ఫిలాసఫీనే మీరు అర్థం చేసుకున్నట్టు కనపట్లేదు. నా దురదృష్టం. కాంగ్రెస్ పార్టీ అంటారు. నేను షర్మిల గారితోటి మాట్లాడటం మొదలుపెట్టింది ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నేను ఆవిడతోటి మాట్లాడటం మొదలుపెట్టాను. అంతకుముందు ఫంక్షన్స్లో కలిసినప్పుడు మీ అందరు ఎదురుగుంటా మాట్లాడుకోవడమే తప్ప నేను ఆవిడతో మాట్లాడటం మొదలుపెట్టాను. దూరంగా ఉన్నారా లేకపోతే నన్ను అప్పుడు రాజశేఖర రెడ్డి గారి 12వ దీనికి పిలిచారు, వెళ్ళాను, నన్ను మాట్లాడమన్నారు. నా హృదయంలోంచి వచ్చిన మాటలేవో మాట్లాడాను, వచ్చాను. ఇట్లా అయింది. ఆ రోజు కూడా పార్టీతోటే ఉన్నాను, ఇప్పుడు కూడా పార్టీతోటే ఉన్నాను. ఆవిడ మళ్ళీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆవిడని గిడుగు రుద్రరాజు అప్పుడు నేను లేనా పార్టీలో, శైలజనాథ్ అప్పుడు లేనా పార్టీలో, పార్టీతోటే ఉన్నాను.